షుగరు కాఫీ రేట్లు తగ్గినాయి, సబ్బు పేస్ట్ ఆయిల్ షాంపూ తక్కువ ధరలో వస్తు. భారత్ మాతా కీ. మరొక్కసారి ఈ సభ ఉద్దేశం సాక్షిగా స్వాతంత్ర ఉద్యమం లాగా ఉవ్వెత్తున మరొకసారి జాతిలో స్వదేశీ ఉద్యమాన్ని రేకెత్తించేలాగా ప్రపంచంలో ఉన్న 200 దేశాలకు తెలిసేలాగా అందరం గట్టిగా భారత్ మాతా కీ. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి ఆల్రెడీ విచ్చేశారు. వారు సభా ప్రాంగణం మొత్తం తిరిగి స్టాల్స్ అన్ని చూసుకుంటూ వేదిక మీదకి వస్తారు. దయచేసి అందరం ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని ఈ సభను మరింత వన్నె తీసుకొచ్చేలా చేద్దామని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ సంబంధించిన ఫస్ట్ జనరల్ సెక్రటరీ సార్. ఆయన ఆధ్వర్యంలో దీన్ని ఇంకా మరింతగా తీసుకెళ్లారు. మహాత్మా గాంధీ గారు సర్వోదయం అని చెప్తే ఈయన అంత్యోదయం అని చెప్పి అంతిమ వ్యక్తికి వెళ్ళాలని చెప్పి మా యొక్క సిద్ధాంతం అంటే ఏకాత్మ మానవతావాదం. ఆయన 68లో మరణించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పోఖ్రాన్ అలాగే మన యొక్క శాటిలైట్స్ పంపించడం ద్వారా ఆత్మనిర్భరత స్టార్ట్ చేస్తారు. స్వయం సమృద్ధి ఇండియా హ్యావింగ్ ఓన్ సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా ప్రారంభించారు. మోడీ గారి చుట్టూ ఫస్ట్ చేసిన ఇంటర్నేషనల్ యోగా డే. మీరు అద్భుతంగా యోగాంధ్రగా మార్చడం జరిగింది. దాని విధంగా భారతదేశాన్ని పరిచయం చేయడం, మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం చేయడం, అలాగే కోవిడ్-19 కోవిషీల్డ్ అలాగే ఈ రెండు భారత్ బయోటెక్ రెండు కూడా మన స్వదేశంలో తయారవుతుంది. చంద్రయాన్ ఇస్ ఆల్సో ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. తర్వాత బ్రహ్మోస్ యొక్క విజయం, ఆపరేషన్ సింధూర్లో కూడా మనం స్వదేశీ టెక్నాలజీ చేస్తాం. ప్రజెంట్ ఎందుకు మళ్ళీ స్వదేశీ కావాలి అంటే వీళ్ళిద్దరి కారణంగా. సో ఈ 3.0లో లాట్ ఆఫ్ టారిఫ్ వార్, కనుక మళ్ళీ ప్రారంభించాలి అని చెప్పి మొన్న ఆయన August 15th ఫస్ట్ డే స్పోక్ అబౌట్ స్వదేశీ ఉద్యమం. ఇప్పుడు మాకు పెద్ద అభియాన్ కింద ఇచ్చారు 30 రోజుల పాటు. ఇది ఆయనకి ఇప్పుడు ఉండే ప్రపంచ సంబంధాల కారణంగా పుతిన్తో మనం చేసే ఇష్యూస్. సో ఇజ్రాయెల్ నెతన్యాహుతో మనం కలిసి ముందుకెళ్తూ వాళ్ళ టెక్నాలజీ మనం తీసుకోవడం, అలాగే మరొకసారి బిమ్స్టెక్ కానీ రిక్ కానీ రష్యా ఇండియా చైనా యొక్క కొలాబరేషన్తో ముందుకెళ్ళాలని చెప్పి, అలాగే G20ని మనం వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ చెప్పి లీడర్షిప్ తీసుకురావడం, ఇవన్నీ కూడా భారతదేశం తిరిగి మన యొక్క అన్ని ఆలోచించాలి. అండ్ దీనికన్నిటికీ కారణం అంటే వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్వదేశీ ఉద్యమంలో పాల్గొనేవాడు సార్. మొత్తం ఆజాదీకి అమృత్ మహోత్సవ సందర్భంగా 75 మంది లీడర్స్ ఎవరైతే స్వదేశీ ఉద్యమంలో ముందున్నారు సార్. ఇది కిందంతా మనవాళ్ళు సార్.
వెంకయ్య దగ్గర నుంచి చాకలి ఐలమ్మ, ఈ రంగా గారు, వావిలాల్ గోపాలకృష్ణ గారు మన దగ్గర సర్వోదయాకి లీడర్ సార్. ఆయనే దాన్ని ముందుకు తీసుకెళ్లారు. పాకల్పాటి గురువు గారు నర్సీపట్నం ఆ ప్రాంతం సార్. మున్నమ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి అనే పుస్తకం రాయడంతో పాటు ఈ దేశంలో 2 కనకమ్మ గారు కానీ, గోల్వల్కర్ కానీ మా ఆర్ఎస్ఎస్ యొక్క 2వ సంఘచారక, పండిత్ దీన్ దయాల్జీ మా భారతీయ జనసంఘ్ ప్రారంభకులు, వీళ్ళంతా సార్. అరవింద్ ఘోష్ గారు కానీ వీళ్ళంతా కూడా దాని ముందు తీసుకెళ్ళి చెప్పారు. జేసీ కుమారప్ప అనేది అత్యంత సన్నిహితుడండి మహాత్మా గాంధీ గారికి. ఆయన తర్వాత సర్వోదయం తీసుకెళ్ళారు. వినోబా భావే భూదాన్ ఉద్యమం తీసుకెళ్ళారు. సో వీళ్ళంతా కూడా స్వదేశీ ఉద్యమాన్ని, స్వతంత్రానికి కారణమైన 75 వీడిని మనం మర్చిపోయామని చెప్పి గుర్తు చేసుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ మాకేమైందంటే మహాత్మా గాంధీ గారి జయంతి, స్వదేశీ, అలాగే అమ్మవారి యొక్క జయంతి, అమ్మవారి యొక్క దసరా యొక్క నవరాత్రులు అన్ని కలిసి వచ్చాయి. సో ఒకసారి జస్ట్ ఒకసారి ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా ఓశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయదనయాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేదస్సింధున్ననావాదురితాతివర్షి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాజితకం సహమానముగ్రమగ్నికం హువేమ పరమాత్ సధస్థాత్ సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషికమీట్యోద్ధరేషు సనాచ్చహోతానవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తంతవేంద్ర విష్ణోరును సంచరేమ నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీన్ లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ శమీ శమయతే పాపం శమీ శత్రువినాశనం అర్జునస్య ధనుర్ధారే రామస్య ప్రియదర్శిని. తెలంగాణ చాలా బాగా చేస్తారు సార్. బాగా చేస్తారు సార్. ఇవాళ సమీ వృక్షం సంబంధించిన ఆకులు దీని బంగారం అంటారు సార్. తెల్ల బంగారం అంటారు. ఆ బంగారం ఇవ్వాలి ఇవాళ, ఎందుకంటే ఇది అందరి శత్రువులు నాశనం కావాలని చెప్పి, అండ్ మన రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి. మీకు కూడా ఇది తీసుకోవాలి, మీకు ఎలా తెలుసుంటుంది. ఫ్రమ్ హైదరాబాద్, దిస్ ఇస్ బంగారం. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. కొల్లు రవీంద్ర గారు కూడా ఆయన శత్రువులు అందరూ నాశనం అవ్వాలి. జోబులో పెట్టుకోవాలి సార్, జోబులో పెట్టుకోవాలి సార్. పెట్టుకున్నా, నాకు అలవాటే కదా. 30 ఏళ్ళు అక్కడే ఉన్నా కదా. ఈ రోజు అయితే అందరిదే పని. దాంట్లో కూడా జమ్మి చెట్టు యొక్క మన చెట్లకు ఇంపార్టెన్స్ అన్ని. నాట్ ఓన్లీ జమ్మి చెట్టు, అర్జునుడు కూడా ఇది ఇక్కడ దాచిపెట్టింది, ఆయుధాలు దాచిపెట్టింది ఇక్కడే కదా. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియనందన అని చెప్పి దీని పేరండి. అంటే అన్నీ. సో ఈ ట్రీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్, శాంక్టిటీ. కంపల్సరీగా తెలంగాణలో ఇప్పుడు కూడా జమ్మి చెట్టుకి పోతారు, పోయి చూసుకొని వచ్చి అది తీసుకొచ్చి అందరికి ఇస్తూ ఉంటారు. కల్చర్. పుట్టినరోజుతో పాటుగా దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా మీరు పాదయాత్ర మొదలుపెట్టిన హిందూపురంలో మీరు 86 వర్గాలు, 16 జిల్లాలు, 1253 మండలాలు, గ్రామాలు తిరిగి మీరు ఆ రోజు 2012లో. అవును, ఐ రిమెంబర్. థ్యాంక్ యూ అమ్మా, గుడ్. స్టాల్స్ 100 స్టాల్స్, ఇంపార్టెంట్ స్టాల్స్ 2-3 యాక్టివిటీలో ఉన్నవి. మామూలు పాటరీ. నమస్కారం. ఎక్కడ ఏ ఊరయ్యా? అంగల్లో బాగా చేస్తారు. అక్కడ ఈ క్లే కూడా బాగా స్పెషల్, బాగా చేస్తారు అంగల్.
ఇక్కడే చేశారండి. ఇది ఇక్కడ చేశారు. ఇక్కడే మా ముందే చేసి ఇచ్చాడు. అచ్చా మా గుడ్. ఇది మామూలు మా సంఘ బండారు సార్. ఆర్ఎస్ఎస్ ఇవాళ 100 years కంప్లీట్ అయిన ఆర్ఎస్ఎస్ యొక్క చరిత్ర. ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఇక్కడ 100 years హెడ్ క్వార్టర్స్. సో 100 years సంబంధించిన సర్వీస్ యాక్టర్స్ మన విజయవాడ సంబంధించి. తర్వాత మీరు హుదుహుదు పునరావాస కేంద్రం మీరు కూడా సేవా కార్యక్రమం ఎక్కడ మరి మన హుదుహుదు అప్పుడు విజయనగరం విశాఖ హుదుహుదా అప్పుడు మీరు కూడా కొబ్బరి మొక్కలన్నీ కూడా బాగా పెద్ద యా. ఇది రాయలసీమ కరువు ఎప్పుడుది? ఇది వచ్చేసి కర్నూలు జిల్లా అండి. రాయలసీమ ఏ సంవత్సరం? ఇది 52లో ఉంది. లేదు పాతది. ఇదంతా కూడా ఈ ప్రాంతాన్ని ఆర్ఎస్ఎస్ ప్రచారం. ఫస్ట్ గోపాలరావుజీ ఠాకూర్ మొదటి ప్రచారక మాట. మహారాష్ట్ర నుంచి 47లో వచ్చారండి ఇక్కడికి. 83లో ఇక్కడే చనిపోయారు. ఆ తర్వాత హల్దే కలిసి ఆర్ఎస్ఎస్ ఏంటంటే 25 నాగపూర్లో పెట్టారు. కాబట్టి దేశం అంతా విస్తరించాలంటే చదువు కోసం యూనివర్సిటీలో పంపారు. అట్లా 1935లో ఆంధ్ర యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చారు చదువుకోవడానికి. వాళ్ళకి భాష రాదు, ఏమి రాదు, ఎవరు తెలియదు. దేవాలయాల్లో ఎక్కడెక్కడ పడుకొని మీకు ఆ బాధ లేదు. దేవాలయాలు ఇది వాజ్పేయి గారు మన నాగాయలంకలో ఓపెనింగ్ చేశారు సార్. అప్పుడు మనకి దీనదయాళపురం కన్స్ట్రక్షన్ జరిగిందండి. అప్పుడు వాజ్పేయి గారు వచ్చారు. మనం విజయవాడ వరదలు దత్తాత్రేయ గారు అప్పుడు ప్రచారకు ఉండేవాళ్ళండి అక్కడ. పెద్ద ఎత్తున ఫోటోస్ లో కూడా దత్తాత్రేయ ఈయన దత్తాత్రేయ బాగా చేశాడు, చాలా బాగా చేశారు సార్. అప్పుడు మన బుద్ధ కృష్ణారావు గారు ఈయన కలిసి బాగా మన కృష్ణారావు గారు కలిసి మామూలుగా స్టాల్ సార్. ఆర్వై చేసే వాళ్ళు ఆర్గానిక్ బాగా పండిస్తున్నారు. ఎక్కడ ఆర్గానికా? ఏ ఊరు? విజయవాడ. మహారాష్ట్ర నుంచి తెప్పిస్తారు. ఓకే. ఇది నేటివ్ సీడ్ సార్. అన్నీ సంస్థ అంటే ఈ ఖాదీ ప్లస్ ఇది మన వారాహి అని చెప్పి మన కిసాన్ సంఘ్ అని చెప్పి మన ఆధ్వర్యంలో కృషి భారత్ అని చెప్పి మనం సుమారు 200 FPOs ఉన్నాయి సార్. FPOs అన్నిటికీ కలిపి ప్రొడక్షన్ చేసి ప్రాసెసింగ్ చేసే ఇన్స్టిట్యూట్ని వారాహి అని పెట్టారు. ఇది ఎక్కడ చేస్తున్నారు? ఇది వారాహి ఇది మన తెనాలి జిల్లాలో కొల్లిపారు మండలం మున్నం గ్రామంలో చేస్తున్నాం సార్. ఇది కృషి భారత్ రైస్ అనమాట. 40 acresలో చేస్తున్నాము. ఈ మాగబెట్టిన రైస్ సార్. ఇది గత 2 years ఓల్డ్ అనమాట. చాలా టేస్టీ అని షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి అని డాక్టర్లు చేశారు సార్, చెప్పారు. అట్లాగే వాళ్ళు ఎంత మార్కెట్ చేయగలుగుతున్నారు? ఇది వచ్చేసరికి సంవత్సరానికి వచ్చేసరికి 8 లక్షల నుంచి 10 లక్షలు చేస్తాం. మన వారాహి ఎంత చేస్తున్నాం? వారాహి మొత్తం 15 to 25 lakhs per month చేస్తాం. ఇది ఒక ఈ PFPOs అన్నిటికీ కలిపి ఒక నోడల్ ఏజెన్సీ కింద. ఇది కూడా మన గవర్నమెంట్ సార్. హార్టికల్చర్ యూనివర్సిటీ సార్. హార్టికల్చర్ మిల్లెట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్. ఓకే. మీరు ఇక్కడ ధర్మవరం పట్ట. ధర్మవరం కూడా ఫేమస్ సార్. ఇది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లూమ్స్ ఉన్న ప్లేస్ సార్. దేశంలో హైయెస్ట్ 38,000 లూమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు యాక్చువల్ 64 ఉండే సార్. 50% బాగా చేస్తారు. చాలా బాగా సార్. చాలా నమస్తే సార్. మదనపల్లి నుంచి. మదనపల్లిలో సుమారు 40,000 మంది వీవర్స్ పైన ఉన్నారు సార్. నాకు ఐడియా ఉంది. యాక్చువల్గా మదనపల్లికి ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మెయిన్ ఈ దానికి రావడం సార్. ఆల్మోస్ట్ మన బిజినెస్ ఆల్మోస్ట్ మదనపల్లిలోనే 5,000 crores దాకా ఆల్మోస్ట్ కర్ణాటకకి, తమిళనాడుకి బిజినెస్ సారీస్ వెళ్తున్నాయి. మన మదనపల్లికి ఒక GI రికగ్నేషన్ వస్తే కదా ఇండియా వైడ్ ఇంకా డెవలప్ అవుతుంది. మన ఊర్లో ఉన్న ప్రొడక్షన్ ఇంకెక్కడ లేదు సార్. మీరు ఎక్కడ? ఎక్కడ? జమ్మలమడుగు కూడా ఉన్నారు. బాగున్నారు చేనేత. ఇది కాదు సార్. ఇది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ సార్. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ జమ్మలమడుగు. చేనేత ఎక్కువ ఉండేది ఇక్కడ కూడా. జమ్మలమడుగు ఉన్నారు. ఇది KVAB ఇన్స్టిట్యూట్ సార్. KVAC మన ఇన్స్టిట్యూట్ సార్. పైన ఉంది సార్. పైన సరక ఉంది. పైన ఉంది సార్. ఓకే. అక్కడ సార్ రండి కూర్చోవడానికి ఉందా సార్? మనం ఏంటంటే ఈ అభియాన్ స్టార్ట్ చేస్తాం సార్. ఆత్మనిర్భర్ అభియాన్. దానికి సంబంధించి సంతకం మీరు పెట్టించుకోవాలని చెప్పి సార్. ఇవన్నీ కూడా అంటే ఒక బ్రాండ్ లో బిల్డ్ చేసి మోటివేషన్ క్రియేట్ చేయడానికి సో దట్ పీపుల్ విల్ అడాప్ట్ ద స్వదేశీ ప్రొడక్ట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్లో వెన్ పీపుల్ ట్రావెల్ దే గెట్ లాట్ ఆఫ్ మర్చెండైజ్, సోవెనీర్స్. సో మన స్వదేశీ ప్రోడక్ట్ని మనం వెరీ హ్యాపీ. 5 కోట్ల మంది సంతకాలు చేసి పంపిస్తున్నారండి.
ప్రధానమంత్రి సార్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ రైట్ సార్ ఇది పొందూరు సార్ పొందూరు బాగా చేస్తున్నారా పొందూరు బాగా ఇది పొందూరు ఫైన్ కాదు సార్ ఇది జమ్దాని అంటారు సార్ ఇది ఇండియాలో ఎక్కడ కూడా లేదు సార్ ఒక పొందూరులోని వీవింగ్ కానీ స్పిన్నింగ్ అంటే దీని కాటన్ అనేది కూడా సపరేట్ సార్ ఇది కాటన్ కూడా ఇండియాలో ఎక్కడ లేదు అంటే దాని ఈ మొక్క అనేది ఇంచుమించు 9 అడుగులు పెరుగుతుంది సార్ చాలా చిన్న కాయ వస్తుంది ఇది బోత్ సైడ్ ఒకలాగా ఉంటుంది సార్ టోటల్లీ దారం తయారైన కానించి పట్ట తయారైన వరకు అంతా చేతితో పరిస్థితి సార్ నేను చాలాసార్లు వచ్చా కదా పొందూరు ప్రమోటెడ్ ఇది ఎక్కడమా డాడీకా డాడీకి కూడా ఐడియా ఉంది నాకు ఐడియా ఉంది ఓకే గుడ్ సార్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా మన క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున సార్ సో అన్ని పథకాలు వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు సార్ బ్యాంకింగ్ రావడం వల్ల పోస్ట్ ఆఫీస్లో బ్యాంకింగ్ స్టార్ట్ అయింది సార్ 2018లో అండ్ ఇప్పుడు ఇండియా మొత్తం 12 crore కస్టమర్స్ అయ్యారు సార్ అండ్ ఏపీలోనే 84 lakhs దాకా అకౌంట్స్ ఓపెన్ చేసాం సార్ అండ్ ఎస్పెషల్లీ రీసెంట్గా మీరు రిలీజ్ చేసిన సంక్షేమ పథకాల్లో 31% తపాలా నుంచి బ్యాంక్ వచ్చేసారు సో క్యాంపెయిన్లో ఎక్కువ రోల్ ప్లే చేస్తాం మై స్టాంప్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా సార్ ఓకే సార్ చేతిలో మీరు మాధవ్ గారు రండి చాలు సార్ థ్యాంక్ యూ సార్ ఇది కుర్బావాడ్ సార్ ఎక్కడ మీరు హిందూపూర్ సార్ హిందూపూరేనా మీరే సార్ చాలు సార్ ఒకటే సినిమా తిరిగింది సార్ మీరు వేసుకుంటారు లేదని మీరే వేసేస్తారు అంటే ఇది తెలిసిన వాళ్ళు వేసుకోగలుగుతారు సార్ అది కాదు మేకలు కాపర్ల వాళ్ళు వేసుకుంటారు బట్ ఇట్ ఈస్ స్పెషల్ సమ్మర్లో కూడా కూల్నెస్ వేసుకోవడే కాదు మనం బాగా ప్రమోట్ చేస్తాం గొర్రెలు కూడా పెట్టుకుంటాం కొంచెం నాకైతే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తున్న ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారిని స్థానిక పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ గారిని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని అలాగే శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని ముఖ్య అతిథి విజయవాడ ముద్దుబిడ్డ శ్రీమతి పివి సింధు గారిని అలాగే పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ముఖ్య అతిథులందరూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి పూలు సమర్పిస్తూ వేదిక మీదకు వస్తున్నారు. भारत माता की जय स्वदेशी, जय स्वदेशी. ఈ చరకా సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్వదేశీ ఉద్యమానికి స్వాగతం పలికిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కరతాళ ధ్వనులతో అందరం స్వాగతం పలుకుదాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
ఖాదీ సంతకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సామూహిక వందే మాతరంతో ప్రారంభించుకుందాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలకు ఖాదీ శాలువాతో ఆహ్వానం పలకవలసిందిగా శ్రీ రమేష్ నాయుడు గారిని కోరుతూ ఉన్నాము. అలాగే అడ్డూరి శ్రీరామ్ గారు, చంద్రమౌళి గారు, ఆదిలక్ష్మి గారు, బిట్ర శివనారాయణ గారు ఒకసారి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సాధారణంగా ఖాదీ సంత చిన్న స్థాయిలో జరిగే నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్ని అలాగే ఎన్డీఏ కూటమి సభ్యుల్ని, శాసనసభ్యులందరినీ ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున 26 జిల్లాలలో ఈ ఖాదీ సంత జరగడానికి ముఖ్య కారకులైన శ్రీ పివిఎన్ మాధవ్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ, మాతరం మాతరం, జై స్వదేశీ. అందరికీ నమస్కారం. ఇవాళ అందరికీ దసరా శుభాకాంక్షలు. నిజంగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి రావటం మరింత వన్నె తెరపటంతో పాటు ఈ కార్యక్రమం ఏదైతే మీ జస్ట్ ఆహ్వానం పలికిన వెంటనే తప్పకుండా వస్తాను. ఖాదీ సంత అనబడే ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో, సంత అంటే చాలా చిన్నదనే అభిప్రాయం, కానీ అది మనది అనే అభిప్రాయం కూడా మనందరికీ ఉంటుంది. ఆ విధంగా సంతలో ఏవైతే మనం అన్నీ కొనుక్కుంటామో తిరిగి మన సంతని మళ్ళీ సందర్శించే ఒక కార్యక్రమం రావాలి అని చెప్పి ఆలోచనతోనే మహాత్మా గాంధీ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఖాదీ సంతలు నిర్వహించాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో కూడా ఇవాళ ఖాదీ సంత నిర్వహించుకున్నాం. ఆ విధంగా అటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు రావటం, అలాగే ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక అభియాన్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారో ఆ కార్యక్రమం యొక్క ప్రారంభం కూడా ఇక్కడే జరగాలని చెప్పి ఒక ఆలోచనతో మీ యొక్క చేతుల మీదుగా ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభం అవటం, 90 రోజుల పాటు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమై డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క
జయంతి వరకు ఈ 90 రోజుల పాటు ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ చేయాలని చెప్పి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపువ్వటం జరిగింది. ఆ విధంగా ఆత్మనిర్భర్ భారత్ యొక్క అభియాన్లో భాగంగా మనం ఇవాళ ఖాదీ సంత నిర్వహించుకోవటం, మీరు నిజంగానే సార్ ఈ కార్యక్రమానికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు సతదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మన కార్యక్రమానికి మరింత శోభ ఇచ్చే విధంగా మనకి గర్వకారణం, తెలుగు ప్రజలు యావత్ మందికి కూడా గర్వకారణం, డబుల్ ఒలింపిక్ మెడేలియన్గా మన ముందు నిలబడిన పివి సింధు గారు. అడిగిన వెంటనే శ్రీమతి పివి సింధు గారు రావటం, కేవలం ఆవిడ 2 గోల్డ్ మెడల్సే కాదు, అనేక రకాల గోల్డ్ మెడల్, అలాగే మన దేశానికి సంబంధించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత, అనేక రకాలుగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, నవ యువతని ప్రోత్సహించడానికి ఆవిడ విశేష కృషి చేస్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా రావటం, ఆ విధంగా ద్రోణాచార్యుడు అర్జునుడు ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో పుట్టడం ఏదైతుందో చాలా మనకు ఆనందించాల్సిన విషయం. ఆవిడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కార్యక్రమానికి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, అలాగే బోడే ప్రసాద్ గారికి, అలాగే మన కలెక్టర్ గారికి, అలాగే విచ్చేసిన అనేక మంది అధికారులకు, కేవీఐసి సంబంధించిన అధికారులు, కేవీఐబి సంబంధించిన అధికారులకి, అలాగే ఈ యొక్క స్టాల్స్ అందరికీ, ఏవైతే మన ప్రాంతంలో ఉండే చేనేత చేతి వృత్తి కళాకారులకు సంబంధించిన ఆలోచన పదంలోనే ఇవాళ ఈ యొక్క ఖాదీ సంత ఏర్పాటు చేసుకోవటం జరిగింది సార్. ఖాదీ సంబంధించిన అంశానికి మనకి మహాత్మా గాంధీ గారితో ముడిపడతాం. మహాత్మా గాంధీ గారు కన్నా ముందే ఈ దేశం ప్రపంచానికి బట్ట కట్టడం, బట్ట నుంచి ఏ విధంగా నాగరికతకు ముందుకెళ్తుందో అనే విషయం ప్రపంచానికి అందించిన దేశం. ఆ విధంగా మన దేశానికి ఖాదీ కారణంగానే మన యొక్క సభ్యత సంస్కృతి వికసించిందని మనందరి అభిప్రాయం. కనుక ఆ ఖాదీనే ఒక ఆయుధంగా తీసుకొని మన స్వతంత్ర సమరంలో మీరిందాక తిప్పిన చెరక ఏదైతుందో ఆ చెరక ద్వారా జరిగిన మహోద్యమమే మన యొక్క స్వతంత్ర పోరాటం. మన యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి అనేక రకాల విషయాలు మనం చెప్పుకుంటాం. భారతదేశం ఒక బంగారు పిచ్చుకని 17వ శతాబ్దం వరకు ప్రపంచాన్ని శాసించింది 2 దేశాలు, చైనా, భారత్. ప్రపంచానికి 60% పైగా ఎగుమతులు చేసే ప్రాంతంగా మన దేశాలు ఉండేవి. స్వతంత్రానికి ముందు, అంటే బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించక ముందు, ఆ యొక్క 200 సంవత్సరాల యొక్క కాలఖండంలో భారతదేశం వైభవం తగ్గిపోయి వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళేసరికి కేవలం 1.5% మాత్రమే విదేశాలకు ఎగుమతి చేసుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి రావటం జరిగింది. ఆ విధంగా భారతదేశాన్ని అంతా దోచుకుని వెళ్ళని కారణంగానే ఆ పరిస్థితి ఏర్పడింది. మన వైభవానికి అనేక రకాల విషయాలు ఉన్నాయి. మనం అగ్గెపెట్టులో చీరని అందించామని చెప్పి ఒక సంస్కృతి మనకి ఇప్పటికీ కూడా కళాకారులు ఉన్నారు. ఆ కళాకారుల యొక్క వేలుని నరికి వేసి ఆ యొక్క కళని అంతరించే ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేయటం జరిగింది. మన ప్రాంతంలో అనేక మంది చేనేత కార్మికులు ఇప్పటికీ కూడా అగ్గిపెట్టెలో చీరని దాచే చేసే కార్యక్రమం. ఇవాళ మనకి ఆడపడుచుగా పివి సింధు వచ్చింది కనుక ఆవిడికి నేను మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ఈ యొక్క అగ్గిపెట్టెలో ఉండే చీర ఆవిడికి దసరా పండగ సందర్భంగా మన ఇంటికి వచ్చింది కనుక ఆవిడికి ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను సార్. ఇవాళ మనందరం కూడా దసరా ఉత్సవాలు చేసుకుంటాం. దసరా కూడా ఒక అద్భుతమైన పండగ. శిలాపుత్రగా అమ్మవారి యొక్క మొదటి అవతారంతో ఇవాళ సిద్ధదాత్రిగా మారిన తీరు. ఆ విధంగా ఒక శిల ఏ విధంగా మనకి అనేక రకాల సిద్ధులు ఇస్తుందో ఆ విధంగా మనకి సంబంధించిన అన్ని విషయాలని, ఏదైతే యశస్సు, ఐశ్వర్యం, జ్ఞానం, అన్ని లక్ష్మి అన్ని కూడా ఇచ్చే విధంగా నవరాత్రులు మనం చేసుకుంటాం. నవరాత్రులు కూడా ఒక గొప్ప స్వదేశీ సందేశాన్ని ఇస్తుంది. మన యొక్క అన్ని రకాల పండగలు కూడా అటువంటి ఒక ఆలోచనతోనే పుట్టాయి. మన ధర్మానికి సంబంధించిన, మన పండగలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా అంత వైభవోపేతంగా ఉంటాయి. కనుక
ఆ వైభవం సందర్భంగా అమ్మవారి యొక్క ఒక చీర మన ఆడపడుచు సింధుకి ఇవ్వటం నిజంగానే గొప్ప విషయం. మన యొక్క గొప్పతనం ఆ చీర, ఇటువంటి అనేక రకాల విషయాల్లో మన దేశం ఉంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళటం జరిగింది. మన దేశానికి సంబంధించిన అన్ని రకాల వైభవాలు, అన్ని రకాల విషయాలు శాస్త్రీయమైంది అనే విషయం మనందరం కూడా తెలుసుకోవాలి. మన పండగలు శాస్త్రీయమైనవి, మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన భాష, మన భూష, మన తిండి పదార్థాలు, అన్ని రకాల విషయాలు శాస్త్రీయమైందే. మన భాషని శాస్త్రీయమైన భాష అంటాం, మనం సంగీతాన్ని శాస్త్రీయ సంగీతం అంటాం, మన నృత్యాన్ని శాస్త్రీయ నృత్యం అంటాం. ఆ విధంగా మనవి అనుకునే అన్ని విషయాల పట్ల మనకి అభిమానం ఉండాలని చెప్పి అనేక మంది, జగద్గురు శంకరాచార్య, స్వామి వివేకానంద లాంటి అనేక మంది మన దేశాన్ని ప్రపంచ దేశాలకి అందించే ప్రయత్నం చేశారు. మహాత్మా గాంధీ గారి దేశంలో ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దేశానికి సంబంధించిన ఏ అంశాలైతే ఉన్నాయో వాటి పట్ల మనకే తక్కువ చూపుండే స్థితిని ఆయన గమనించి తిరిగి ఏది జాగరణ చేయాలి అంటే మనది అనుకున్న విషయాల పట్ల స్వజాగరణ చేయాలని ఒక ప్రయత్నంతో ఆయన అంచుకున్న ఆయుధమే ఖాదీ. ఆ విధంగా ఖాదీ ద్వారా ఒక మహోద్యమాన్ని సాధించాలి అని చెప్పి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరు స్వతంత్రం కోసం కాంక్షించినా కూడా ముందు నువ్వు చెరకా తిప్పు, కష్టపడకుండా ఏది సాధించలేం. ఆయన స్వతంత్రం సాధించిన అంశం చాలా చిన్న మాత్రమే. స్వతంత్రానికి పూర్వం ఆయన చేసిన అనేక రకాల కృషి, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ ఉద్యమం, మనందరం కూడా క్రమశిక్షణగా ఉండాలి, మనం శుభ్ర వేషలో ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి అనే విషయాలు ఆయన చెప్పటం, నీరా ఉద్యమాన్ని తీసుకురావటం, ఉప్పు సత్యాగ్రహం చేయటం, ఖాదీ వస్త్రాలే అందరూ ధరించాలి, విదేశీ వస్త్ర బహిష్కరణ ద్వారా మనం ప్రపంచానికి చాటాలి అని చెప్పి ఏదైతే ఆలోచన తీసుకొచ్చి ఆయన దేశవ్యాప్తంగా కేవీఐసి సంబంధించిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో 1938లో కేవీఐసిని ప్రారంభించడం, 64,000 విలేజ్ ఇండస్ట్రీస్ని దేశవ్యాప్తంగా ఆయన ప్రారంభించిన తీరు, వాటి ద్వారా ఆ రోజే ఆయన కమిషన్ ఏర్పాటు చేసి స్వతంత్రానికి పూర్వమే దేశం యొక్క ఆత్మ ఎక్కడుంది అంటే గ్రామాల్లోనే ఉంది కనుక గ్రామ స్వరాజ్యం ద్వారా రామరాజ్యం సాధించగలం అని చెప్పి ఒక గొప్ప ఆలోచన పదాన్ని తీసుకురావటం, తద్వారా అందరికీ ఎవరైతే వృత్తి చేస్తున్నారో అందరికీ కూడా ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు అనే ఒక లక్ష్యంతో సర్వోదయ అనే ఒక సిద్ధాంతాన్ని మనకు ప్రవచించి అందించడం జరిగింది. స్వతంత్రం తర్వాత ఆ తంత్రాన్ని పక్కన పెట్టి మిగతా అనేక రకాల విషయాలు విదేశాలపైన మనం నిలబడి వాళ్లపైన ఆధారపడి ముందుకెళ్లే తీరు కనుకనే భారతదేశం ఏ విధంగా ముందుకెళ్లాలో వెళ్ళని పరిస్థితి ఏర్పడటం జరిగింది. తర్వాత కాలంలో ఏదైతే 1991 నుంచి ప్రారంభమైన అనేక రకాల విషయాలు మనందరికీ తెలుసు. ఆ విధంగా భారతదేశం ముందుకెళ్తూ అనేక రకాల ఆవిష్కరణలు, ముఖ్యంగా వ్యాపారస్తులు, ప్రైవేట్ వ్యాపారస్తులు అన్ని రంగాల్లో వచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం, పెద్ద ఎత్తున పరిశ్రమలు రావటం. 2014 తర్వాత మనం చూసిన అనేక రకాల విషయాలు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొదటి తీసుకున్న ఉద్యమం, మహాత్మా గాంధీ గారు ఏ కళ్ళజోడైతే ఆయన ఫోటో నుంచి తీసారు ఆ కళ్ళజోడు తిరిగి వచ్చి ఏక్ కదం స్వచ్ఛతాకి ఎవరని చెప్పి ఆ విధంగా స్వచ్ఛత వైపు మన యొక్క అడుగు వేయాలని మహాత్మా గాంధీని గుర్తించుకొని స్వచ్ఛ భారత ఉద్యమాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణమే నా ప్రధాన కర్తవ్యం అని చెప్పి ఆ విధంగా మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ సంబంధించి అనేక రకాల విషయాల యొక్క ఆవిష్కరణ, తర్వాత భారతదేశంలోనే ప్రపంచంలో ఉండే అన్ని పరిశ్రమలు వచ్చి ఇక్కడే స్థాపించి ముందుకెళ్లాలని మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక ఆలోచన పదం తీసుకురావటం. మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా తొలి అడుగు వేసినది కూడా మన ప్రాంతంలో విదేశ పెట్టుబడులు ఏ విధంగా రావాలి, వాళ్ళు వచ్చి మన దగ్గరే పరిశ్రమలు పెట్టాలని ఏ విధంగా ఐటీలో విప్లవం తీసుకొచ్చి అనేక రకాల పరిశ్రమలు ఎవరు కూడా ఊహించలేదు వాళ్ళు భారతదేశం వస్తారని. అటువంటి మైక్రోసాఫ్ట్ అనేక రకాల కంపెనీలు మన దేశానికి, గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొచ్చి ఏ విధంగా ఇవాళ సైబరాబాద్ తయారైందో, ఏ విధంగా వైజ్ఞానిక విప్లవం మన వాళ్ళు ఏ విధంగా అమెరికా అనేక దేశాల్లో ఇవాళ ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనందరం చూస్తాం. ఆ విధంగా ప్రారంభమైంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు కూడా అటువంటి ఆలోచనతోనే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పెద్ద ఎత్తున తీసుకురావటం, దాని తర్వాత డిజిటల్ ఇండియా అని చెప్పి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో స్మార్ట్ విలేజెస్, విలేజ్లో ఇంటర్నెట్ తీసుకొస్తున్నానని చెప్పి చెప్పడం 1996 ఆ ప్రాంతంలో. మిగతా ప్రాంతాలకు వెళ్తే మీ ముఖ్యమంత్రి గారు
ఈ యొక్క ఇంటర్నెట్ విలేజ్ అంటున్నారు, ఏమిటి ఆ విషయం, ఇంటర్నెట్ విలేజ్కి వెళ్ళొచ్చా అని చెప్పి ఒక ఆలోచన. ఆ విధంగా ఆవిష్కరణ చేసి ఒక డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా డిజిటల్ ఇండియా, అలాగే ఈ దేశంలో నైపుణ్యాభివృద్ధి జరగాలని స్కిల్ డెవలప్మెంట్, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాలు మనమే చేసుకునే విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదని చెప్పి ఒక ప్రారంభం చేయటం జరిగింది. కోవిడ్-19 మనకు పెద్ద అవకాశం ఇవ్వటం జరిగింది. ప్రపంచం అందరూ కూడా గడగల్లాడుతున్న ఆ మహమ్మారిపై మనమే ఒక ఆయుధం తయారు చేయాలని చెప్పి ఏ విధంగా మన దేశంలో ఉండే భారత్ బయోటెక్ కానీ మిగతా ఏదైతే వాళ్ళ ఆలోచనతో మనం 2 వ్యాక్సిన్స్ కోవాక్సిన్ మనమే తయారు చేసుకొని మన 140 కోట్ల మంది ప్రజలకి 2 వ్యాక్సిన్ల డోసు ఇవ్వడంతో పాటు ప్రపంచంలో అనేక థర్డ్ వరల్డ్ కంట్రీస్కి మనం వ్యాక్సిన్ డిప్లొమసీని చేసిన తీరు, ఆ విధంగా భారత వైభవాన్ని ఆ విధంగా ఆవిష్కరించిన తీరు, స్వదేశీ అనే ఒక ఆలోచన పదం కూడా దీంట్లోనే ముడిపడి ఉంది. అంత్యోదయ అనేది మా యొక్క ఏదైతే పండిత్ దీన్ దయాల్జీ ఉన్నారో ఆయన యొక్క ఆలోచన, అంతిమ వ్యక్తికి ఫలితాలు అందాలని. ఆ అంతిమ వ్యక్తికి ఫలితాలు అందే దాంట్లో అతి ముఖ్యంగా స్వయం సమృద్ధి సాధించిన ఆర్థిక విధానం ఉండాలి. మన ఆర్థిక విధానం మనమే రచించుకోవాలి. అలాగే మొదటిసారి భారతదేశానికి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, స్వయం సమృద్ధి సాధించిన విదేశాంగ విధానం. పై దేశాలు ఆంక్షలు చెప్పి ఆ దేశంతో సంబంధాలు పెట్టుకోవద్దని నియంత్రించే ఒక ఆలోచన నుంచి దూరంగా ఇజ్రాయెల్, వియత్నాం లాంటి చిన్న దేశాలతో మనం ఏ విధంగా సంబంధాలు పెట్టుకున్నాం. దాంతో పాటు ఆవిష్కరణ అయింది మనది యొక్క రక్షణ రంగం కూడా స్వయం సమృద్ధి సాధించి అడుగులు వేయటం. ఆ విధంగా ఇవాళ ప్రపంచంలో 38% విదేశీ దిగుమతుల నుంచి మనం ఎగుమతులు చేసే దిశగా వెళ్ళటం. 2024-25 24,000 కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి ఎగుమతి అయిన విషయం మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను. దాంతోపాటు మన ప్రాంతంలో 8 డిఫెన్స్ క్లస్టర్స్ రావటం, అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావటం, మన యొక్క డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ యొక్క పాలసీ 4.0 అది అత్యంత అద్భుతంగా ఒక మోస్ట్ రోబస్ట్ విధానం. దాని ద్వారా ఇప్పటికీ అనేక పరిశ్రమలు వచ్చాయి. రాబో కాలంలో సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. మన దేశం స్వయం సమృద్ధి సాధించి రక్షణ రంగంలో దూసుకెళ్ళిపోతుంది. మన యొక్క మిజైల్స్, సబ్మెరైన్స్ ప్రపంచం అంతా కొనే దిశగా అడుగులు వేస్తున్న గొప్ప సందర్భం. ఈ సందర్భంలోనే ఏ విధంగా అయితే అమెరికా ఆంక్షల యొక్క నేపథ్యం, చైనా అనేక రకాలుగా మన పైన దాడి చేస్తుందంటే ఆర్థికంగా అనేక రకాల విషయాలు మన దగ్గర తయారయ్యే ఏటికొప్పాక బొమ్మలు కానీ, కొండపల్లి బొమ్మలు కానీ తో పాటు మన యొక్క పార్టీ యొక్క జెండాలు కూడా చైనాయే మనకి దిగుమతి చేసే ఒక స్థితి రావటం, అత్యంత చౌకగా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో మన పైన దాడి జరుగుతున్న తీరు, ఆ విధంగా మన హస్తకళాకారులు, చేనేత కార్మికులు వృత్తిని దూరం చేసే ఒక పరిస్థితి. అలాగే ట్రంప్ యొక్క నేపథ్యంలో, సుంకాల యుద్ధ నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 15న ఆయన ఎర్రకోట నుంచి మనందరికీ ఇచ్చిన సందేశం, ఈ దేశం ఆత్మనిర్భర వైపు అడుగులు వేయాలి, ఈ దేశంలో మరొకసారి స్వదేశీ ఉద్యమం రావాలి అని చెప్పి మనందరికీ పిలుపివ్వటం జరిగింది. స్వదేశీ ఉద్యమం యొక్క ముఖ్యమైన లక్షణం మన కాళ్లపై నిలబడటం, మనవి అనుకున్న అన్ని విషయాల పట్ల గౌరవం ఉండటం, మన ప్రాంతంలో తయారయ్యే ఉత్పత్తుల్ని మనం కొనుగోలు చేయటం, నలుగురు కొనిపించేటట్టు చేయటం, ఆ విధంగా అడుగులు వేయాలనే ఒక ఆలోచన. మరొకసారి స్వతంత్రానికి ఆ రోజు స్వదేశీ ఉద్యమం అయితే ఇవాళ ఆర్థిక స్వావలంబన కోసం మరొకసారి మనం యొక్క స్వదేశీ ఉద్యమం ప్రారంభించుకోవాలని పెద్ద ఎత్తున దేశమంతా కూడా మనకి మార్కెట్లు మనమే నిర్ణయించాలి, ఎవరు మన దగ్గర కొంటారో ఆ కొనేది మన వస్తువు ఎక్కడి నుంచి వెళ్ళాలి అనే విషయం కూడా మనం నిర్ణయించుకోవాలి. ఆ విధంగా అడుగులు వేయాలని ఈ మధ్య నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు మనం మరొకసారి స్వదేశీ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్నాం. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు అందరం కలిసి ఇటువంటి నినాదంతో ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన తీసుకురావడం జరిగింది. ఆ ఆలోచన పదం మన ఆంధ్రప్రదేశ్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అంగీకరించడం నిజంగానే మనందరికీ గర్వకారణం, చాలా శుభ సూచకం అని చెప్తున్నాను. ఇవాళ మన ఆంధ్ర ప్రాంతంకి అన్ని రకాల హంగులు, అన్ని రకాల వనరులు ఉన్నాయి. మనం ఏ రాష్ట్రంతో కూడా తీసుకోం, ఏ దేశంతో కూడా తీసుకోం. తప్పనిసరిగా వీటన్నిటినీ వినియోగించుకొని
మనం ప్రాంతాన్ని వికసిత ఆంధ్ర ప్రాంతంగా మార్చాలి. 2047 కల్లా ఈ యొక్క ఆజాదీ కా అమృత కాల సమయంలో దాన్ని మనం సాధించాలి. వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారతానికి కారణం కాబోతుంది కనుక ఆ విధంగా మనం అడుగులు వేయాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని పిలవటం, ఆయన రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగానే రాబో కాలంలో మరింతగా మన ప్రాంతానికి సంబంధించిన అన్ని వస్తువులు అన్ని విషయాల పట్ల గతంలో శ్రద్ధ చూపించి ముందుకెళ్లిన తీరు రాబో కాలంలో కూడా మన అన్ని విషయాలు ముఖ్యంగా మనకుండే ఖాదీ వస్త్రాలు సుమారు 100 సంవత్సరాలు పైగా ఉన్న మన యొక్క వావిలాలు కానీ మన యొక్క పొందూరు కానీ మనకుండే అనేక రకాల ప్రాంతానికి సంబంధించిన అంశాలు, మనకుండే హస్తకళలు కూడా ప్రపంచంలో అద్భుత నైపుణ్యం కలిగిన అంశాలు, మన యొక్క తిండి పదార్థాలు, మన యొక్క బందరు లడ్డు కానీ బందరు హల్వా కానీ కాకినాడ కాజా కానీ మాడుగుల హల్వా కానీ మిగతా అన్ని ప్రాంతాలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకత. పూతరేకులు ప్రపంచంలో ఎక్కడా తయారు కాదు, మన రాష్ట్రంలో తయారవుతుంది. పేపర్ స్వీట్ అంటారు. ఆ విధంగా వీటన్నిటినీ ప్రోత్సహించే విధంగా గతంలో మనం చేయటం జరిగింది. మరింతగా చేయాల్సిన సందర్భం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు ఈ దేశానికి రాష్ట్రానికి అధికారి వచ్చినా ఎవరు ప్రముఖులు వచ్చినా వాళ్ళకి మన వస్త్రాలతోనే సన్మానించడం, అలాగే మన సంబంధించిన అరకు కాఫీ సంబంధించిన ఆ యొక్క గిఫ్ట్ ఇవ్వటం, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏటికొప్పాకు కానీ మన యొక్క కొండపల్లి బొమ్మలు ఇవ్వటం ఒక ఆనవాయితీగా మారింది. ఈ ఆనవాయితీ మనందరం కూడా మన యొక్క నిజ జీవితంలో తీసుకురావాలి. ఆ విధంగా మన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలి. నిత్యావసర సరుకులు కూడా ఏమి కొంటున్నామో ఆలోచించాలి. ఆ విధంగానే మన దేశానికి సంబంధించిన పరిశ్రమలు ప్రోత్సహించాలి. స్వదేశీ అంటే పాత చింతకాయ పచ్చడి కాదు, అది సనాతనం నిత్య నూతనం, ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు చేసి టెక్నాలజీ రంగంలో ముందుకెళ్లే ఒక ఆలోచన. కనుక ఆ యొక్క ఆలోచన విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని పిలవటం, ఆయన రావటం సర్వదా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనకి ఒక గర్వకారణంగా ఉన్న పివి సింధు గారిని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. రెస్పెక్టెడ్ సీఎం గారు, అలాగే మాధవ్ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ అండ్ ఆఫ్ ద డయాస్, ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే ఖాదీ సంత అనే ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు రామినేని ఫౌండేషన్ నుంచి నాగభూషణం గారు చెప్పినప్పుడు, నిన్న రాత్రి కాల్ చేసి చెప్పినప్పుడు వెంటనే నేను బాంబేలో ఉన్నాను. బాంబే నుంచి ఇమీడియట్గా బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడికి ఫ్లైట్ తీసుకోవడం జరిగింది. దీని గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నది బీయింగ్ అన్ ఇండియన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు తెలుసు. అండ్ స్వదేశీ ప్రోడక్ట్స్ పిఎం గారు కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు, మన స్వదేశీ ప్రోడక్ట్స్ని మనము ప్రమోట్ చేయాలి. నేను వస్తున్నప్పుడు మాధవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా స్టార్ట్ అయింది, లైక్ వ్యాక్సిన్స్ దగ్గర నుంచి, లేకపోతే ఎంతోమంది దీనిని ఎంతో ప్రమోట్ చేసి ఖాదీ అంటే మనకు ఇంపార్టెన్స్ అన్నది తెలుసు. అండ్ అది కూడా ఈ రోజు గాంధీ జయంతి రోజు అండ్ అలాగే దసరా రోజు మనకి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు. అండ్ అలాగే మీ అందరి ముందు ఇక్కడ ఉండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ ఆన్ దిస్ స్టేజ్ అండ్ స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, డబుల్ ఒలింపిక్ మెడలియన్, తెలుగు జాతికే గర్వకారణం శ్రీమతి పివి సింధు గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు,
గౌరవ శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మధుకర్ గారు, CEO ఖాదీ బోర్డ్ కట్టా సింహాచలం గారు, జిల్లా కలెక్టర్ లక్ష్మీసా గారు, ఈరోజు ఖాదీ సంత గాంధీ ఆశయాలకు ప్రతీక. ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక పక్క గాంధీ జయంతి, గాంధీ పుట్టినరోజు, ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి, దేశమే గర్వించదగ్గ బిడ్డ. ఈ ఇద్దరే కాకుండా ఇంకొక పక్క చూస్తే ఈరోజు మనందరం పెద్ద ఎత్తున జరుపుకునే దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది. మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది. అలాంటి సమావేశంలో ఇక్కడ మనం కలిసాం. మాధవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 11 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి ఇప్పుడు దేశంలో ఒక మంచి ఆశయం కోసం పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకొక పక్కన మనం చూస్తే మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్, జై జవాన్ ఒక నినాదం. దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు. సంతానంగానే మనకు అందరికీ జ్ఞాపకుంటుంది పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒకరోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈరోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. అయితే చరిత్ర కూడా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తుకు నాంది పలకాలంటే బ్రాడ్గా చరిత్రను కూడా గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తుకు మనం అంకితమయ్యే పరిస్థితికి వస్తుంది. ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని, విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలువిచ్చారు. ఎంతోమంది త్యాగాలు చేశారు. ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది. ప్రజల్లో తిరుగుబాటు రగిలించింది. దాన్ని లాజికల్గా తీసిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ, విలువలు కానీ, అదే మరిగా ఫ్యామిలీ విలువలుగా నుండి ఏకైక దేశం భారతదేశం. అది ఏ దేశానికి లేదు. అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా,
మన మూలాల్ని మనం మర్చిపోకుండా ఉంటే ఎప్పుడూ మనం స్ట్రాంగ్గా ఉంటామనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో మీరు చూశారు, నేను ఎప్పుడూ చాలా స్వాతంత్రం కంటే ముందు ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, భారతదేశం చైనా 60% విదేశ మార్కెట్ మన దేశాలని జరిగేది. తర్వాత విదేశీయుల దాడి, బ్రిటిష్ వారి పాలన, మొత్తం విదేశ వస్తువులపైన మనం ఆధారపడే పరిస్థితికి వచ్చాం. స్వాతంత్రం వచ్చింది, స్వతంత్ర భారతదేశంలో ముందుకు పోయాం. కానీ చాలా సంవత్సరాలుగా మనం చూస్తే ఎక్కడికక్కడ స్లోగా నడిచాం తప్ప మనం అనుకున్న వృద్ధిని సాధించలేకపోయాం. ఈ సందర్భంగా మీరు చూసినప్పుడు మొట్టమొదటిసారిగా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకి ఒక దిశ నిర్దేశించాడు. తర్వాత మీరు చూస్తే వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దానికి జవశక్తిని ఇచ్చాడు. అంటే ఎక్కడికక్కడ ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటే గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్లు లేని మన దేశానికి ఒక పాలసీ తీసుకొచ్చి ఈరోజు అమెరికా కంటే మెరుగైన రోడ్లు భారతదేశంలో ఉన్నాయంటే దానికి కారణం ఆ రోజు వాజ్పేయి గారు. ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ నేను చూశాను, ఫోన్లు అందుబాటులో ఉండేవి కాదు. ఇంట్లో ఫోన్ ఉంటే ఆర్నమెంట్లుగా ఉండేది, ఎప్పుడు పనిచేసేది కాదు. మేము ఎమ్మెల్యేలుగా 70 అయితే అప్పుడు మాధవ్ గారి తండ్రి కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పట్లో మీరు చూస్తే మాకు ప్రివిలేజ్ ఇచ్చేవాళ్ళు, 3 టెలిఫోన్లు, పనిచేయని ఫోన్లు 3 ఇచ్చేవాళ్ళు, 3 గ్యాస్ సిలిండర్లు. అదే మాదిరిగా ఒక జీపు, ఏదైతే మిలిటరీ వాళ్ళు కండెమ్ చేసిన ఒక జీప్ ఇచ్చేవాళ్ళు. అది ఇండికేషన్ మన రోడ్లకి, మన రోడ్లు బాగుండవు కాబట్టి ఎమ్మెల్యే గ్రామాలు తిరగాలి కాబట్టి ఒక జీప్ ఇస్తాం, దాన్ని రిపేర్ చేసుకొని తీసుకుపోమని చెప్పి ఒకే ఒక నిర్ణయం టెలికమ్యూనికేషన్ సెక్టర్లో. ఆ నిర్ణయం డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈరోజు మీరు చూస్తే సెల్ ఫోన్ లేని వాళ్ళే లేరు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇందులో వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను భాగస్వామయ్యాను. నేను ఎప్పుడూ టెక్నాలజీ అంటే అందరికంటే ముందుంటాను. నేనంటే చాలామంది నన్ను ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ తిండి పెట్టుతున్నా అని ఎగతాళి చేస్తే ఈరోజు మీరు చూస్తే సెల్ ఫోన్ లేకపోతే ఎవరూ ఉండలేని పరిస్థితి. భర్త భార్య లేకపోతే ఉంటాడు, భార్య భర్త లేకపోతే ఉంటుంది. కానీ సెల్ ఫోన్ లేకపోతే మనందరికి పిచ్చి పడుతుంది. ఈరోజు ఇంకొక పక్కన గర్వకారణం మీరు చూస్తే మొన్నటి వరకు విదేశ వస్తువులు వాడాం. ఆల్ టెక్నాలజీస్ అన్నీ ఫారిన్ టెక్నాలజీస్, 4G, 5G, 3G అన్నీ కూడా మనం డబ్బులు కట్టి తీసుకునేవాళ్ళం. ప్రధానమంత్రి గారు ఒక చొరవ తీసుకొని BSNL, C.Dot, TCS, తేజ అని ఒక స్టార్టప్ కంపెనీని పెట్టి ఫస్ట్ టైం చాలా దేశాలు చేయలేకపోయినాయి. ఈరోజు మనం 4G టెక్నాలజీ ఇన్నోవేట్ చేసామంటే అది మనకుండే మేధో శక్తి. ఒకసారి 4G వచ్చిన తర్వాత 5Gకి వెళ్తాం, 6Gకి వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. ఇటీవల కాలంలో కోవిడ్ వస్తే మీరు చూశారు, మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాం. చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి అక్కడ ప్రజలను కాపాడాడు. చేయడం ఒక ఎత్తు, చేసిన దాన్ని ప్రపంచ అవసరాలు గుర్తుపెట్టుకొని స్వార్థంతో కాకుండా ప్రతి ఒక్కరిని ప్రాణాలు కాపాడడానికి ముందుకు పోయారంటే అది ఇండియా స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారిని ఒకసారి చూస్తే మూలాల్ని మర్చిపోవడం లేదు, భవిష్యత్తుని మాత్రం వదిలిపెట్టడం లేదు. ఒకప్పుడు మనం యుద్ధం చేయాలంటే ఏది కూడా విదేశాల నుంచి రావాలి. ఈరోజు మేక్ ఇన్ ఇండియా,
ఆత్మనిర్భర్, యు నేమ్ ఎనీథింగ్, ప్రతి ఒక్క దానికి నాంది పలికారు. ఒకప్పుడు ఇండియా అనేది వేరే కంట్రీస్ని చూస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి కాదు, మాకొక స్వయం ప్రతిపత్తి ఉంది, మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతామని చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. 11వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి వచ్చాం. ఆర్థిక వ్యవస్థ 3వ ప్లేస్కి వస్తాం. అదే సమయంలో 2038కి ప్రిడిక్షన్ 2వ ప్లేస్కి వస్తాం. 2048కి ప్రపంచంలోనే అగ్రస్థానానికి నెంబర్ 1గా తయారవుతాం. ఇదే నిజమైన నివాళి భారతమాతకు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు చూస్తే ఈరోజు స్పేస్ టెక్నాలజీ, ఒకప్పుడు సెటిలైట్లన్నీ ఒక ప్లేస్లో లాంచ్ చేస్తే మన దగ్గర మనం చూసుకొని ఆనందపడేది పోయి, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో స్పేస్ సిటీనే పెట్టి రేపటి నుంచి సెటిలైట్స్ అన్నీ మనం తయారు చేసే పరిస్థితికి వస్తున్నాం. విదేశాలకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. డ్రోన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఒకటి కాదు, డిఫెన్స్ కానీ అన్నిట్లో మనం రాబోయే రోజుల్లో ఏ దేశానికంటే తక్కువ కాదని ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు ఈ ఖాదీ సంత విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టారు. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు, మన వారసత్వాన్ని మనం మర్చిపోకూడదు. మన కళలు కానీ, ఆహార ఉత్పత్తులు కానీ, ఆట బొమ్మలు కానీ ఈరోజు నేను చూశాను, చాలా తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతం నాకు తెలుసు, తిరిగాను. కానీ ఈరోజు అన్ని ప్రాంతాల్లో తయారు చేసే అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ పెట్టి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి మాధవ్ గారిని మరొక్కసారి మీ అందరి తరపున అభినందిస్తున్నా. చేనేత, కళంకారి చాలా పొందూరు మొదలుకొని ధర్మవరం వరకు అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. కొండపల్లి, ఏటుకొప్పాక బొమ్మలు, అదే మరి ఆదిత్యానికి మారిపోయిన గోదావరి జిల్లా నుంచి కొబ్బరి ఉత్పత్తులు చాలా తీసుకొచ్చారు. ఇప్పుడే మనందరం చూస్తే ఒకప్పుడు పేపర్లో చదువుకునేవాళ్ళం, అగ్గెపెట్టెలో మన వాళ్ళు చీర తయారు చేసేవాళ్ళు పెట్టేవాళ్ళని. ఈరోజు స్వయంగా మన ఆడబిడ్డకు సింధుకి బహుకరించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ మన సంస్కృతిని గుర్తుపెట్టుకుంటూనే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రపంచాన్ని మనం యాచించే పరిస్థితి కాదు, శాసించే పరిస్థితి రావాలి. అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనం చూసినప్పుడు బీ ఇండియన్, బై ఇండియన్ ప్రోడక్ట్స్, 143 కోట్ల జనాభా, ఇది 165 కోట్లు పెరుగుతుంది. అప్పటికి చైనా 130 కోట్లు అవుతుంది. ఇంత పెద్ద మార్కెట్ ఉండే దేశం ప్రపంచంలో ఏదీ లేదు, ఒక్క భారతదేశమే. మొన్నటి వరకు జనాభా అనేది మనం పెద్ద లైబిలిటీ అనుకున్నాం, కాదు. ఈరోజు జనాభా అనేది అతిపెద్ద ఆస్తి, ఒక సంపద. ఈరోజు మన దేశంలో మీరు చూస్తే, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, అక్కడ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరైతే సంపాదిస్తున్నారని చూస్తే భారతీయులు ఉన్నారు. అందులో అగ్రస్థానంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, వీఆర్ మచ్ మచ్ సుపీరియర్. ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మన ప్రోడక్ట్స్ మనం ఉపయోగించగలిగితే డిమాండ్ పెరుగుతుంది, సస్టైనబిలిటీ వస్తుంది, తద్వారా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. మన ప్రోడక్ట్స్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నేను ఒకటే హామీ ఇస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత కళాకారుల్ని, కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మల పరిశ్రమల్ని, ఇలాంటివన్నీ కూడా ఆదుకోవడానికి, ప్రతి ఒక్క కళల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, అన్ని ప్రోత్సాహాలు ఇస్తాం, ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసి ఇలాంటి ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి మనం ప్రమోట్ చేస్తే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే, నేను అరకు కాఫీ చూశాను. ఒకప్పుడు అరకు కాఫీ ఆ ప్రాంతానికే తెలిసేది కాదు. స్లోగా నేను నాంది ఫౌండేషన్ చెప్పి అరకు కాఫీని ప్రమోట్ చేయమన్నాం. ప్యారిస్లో షాప్ పెట్టారు. తర్వాత ప్రధానమంత్రి గారు వస్తే ఆయన తీసుకుపోయి ఆ స్టాల్లో కూర్చోబెట్టి కాఫీ ఇప్పించా. ప్రధానమంత్రి గారు మళ్ళీ మాట్లాడారు. నేను ఎక్కడికి పోయినా అరకు కాఫీ మాత్రం మర్చిపోవడం లేదు, అందరికీ ఇస్తున్నా. దీంతో ఒక గిరిజన ప్రాంతంలో పండించే అరకు కాఫీ ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 కాఫీగా తయారైందంటే దానికి కారణం ప్రోడక్ట్, చాలా మంచి ప్రోడక్ట్. ప్రమోషన్ కూడా అదే మరుగు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చేశాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం. ఏదైనా సరే మనం ఎప్పటికప్పుడు మాట్లాడమే కాకుండా ప్రమోట్ చేయగలిగితే ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. ఇటీవల కాలంలో ఒకప్పుడు నేను ఒక స్లోగన్ ఇచ్చాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను. ఈరోజు మీరు చూస్తే ఆ ఒక్క చిన్న ప్రభుత్వ విధానం ఈరోజు ప్రపంచంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఒక నాలెడ్జ్ ఎకానమీ గురించి మాట్లాడాం. ఈరోజు హైదరాబాద్ దానికి ఒక నమూనాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను మాట్లాడేది ప్రధానమంత్రి గారి స్ఫూర్తితో 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఈ 25-30 సంవత్సరాల్లో మనం దీన్ని సక్రమంగా చేస్తే మనం పండించిన ఉత్పత్తులు దేశంలోనే కాకుండా ప్రపంచానికి మొత్తం సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. నిర్ణయాలు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. నిన్నే ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేసినప్పుడు చూస్తే జిఎస్టీ రిఫార్మ్. ఒకప్పుడు 6-7 స్లాబ్లు ఉండేటివి, చాలా కాంప్లికేటెడ్ ఉండేది. ఈరోజు అన్నీ తీసేసి సరళీకృతం చేసి 2 స్లాబులు తీసుకొచ్చారు, 5, 18. అందరూ అనుకున్నారు ఆదాయం తగ్గిపోతుందని. నాకు ముందే నేను చెప్పాను ఆదాయం తగ్గదనుకున్నాం. ఈరోజు పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. ఈరోజు దసరా నుంచి దీపావళి కాకుండా అన్ని పండుగలు బ్రహ్మాండంగా చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇది నిజమైన రిఫార్మ్. రిఫార్మ్ అనేది డబ్బులుండేవాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు కానీ, ఇంకా కామన్ మ్యాన్కు కానీ, మిడిల్ క్లాస్ వాడేటన్నీ కూడా ధరలు తగ్గితే దానివల్ల ఎకానమీ అభివృద్ధి అవుతుంది. అలాంటి నిర్ణయం నిన్నే చేశారు. ఇలాంటి సమయంలో అవి కూడా మాట్లాడుకుంటూ ఎక్కడికక్కడ ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ రిఫార్మ్స్ అన్నీ కామన్ మ్యాన్కి చేరవేయడంలో మనందరం కూడా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇలాంటి అవేర్నెస్ ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు విజయదశమి. మనసులో సంకల్పం చేస్తే ఆ సంకల్పం ఆటోమేటిక్గా సాధించే అవకాశం వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంత మంచి రోజున ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినట్టు మాధవ్ గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. చక్కటి సందేశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు విజయదశమి, గాంధీ జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతే కాదు, 100 సంవత్సరాల క్రితం పుట్టిన ఒక సంస్థ భారత్ మాతాకి జై అనే ఒక నినాదంతో 100 సంవత్సరాలు నిస్వార్థంగా దేశభక్తికి పనిచేసే ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ
100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి స్ఫూర్తిని నింపే ప్రసంగం నింపిన ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సంకల్ప ప్రతిజ్ఞను అందరితో చేయించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారిని కోరుతూ ఉన్నాం. మన ప్రాంతానికి సంబంధించి వలసల కృష్ణమూర్తి గారు, అంజలక్ష్మి గారు, వీళ్ళు మన స్వదేశీ వస్తువుల కోసం, ఖాదీ కోసం ఎనలేని సేవలు చేయటం జరిగింది. వాళ్ళ మనవరాలు ఇక్కడ ఒక స్టాల్ నడుపుతున్నారు. ఆవిడని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీరా రండి, సన్మాన్ ఆదిలక్ష్మి గారు. సార్కి సన్మానం చేయాల్సి కోరుతుంది. స్వతంత్ర సమరయోధురాలు. మా తాతయ్య గారు, నానమ్మ గారు, పసల కృష్ణమూర్తి గారు, అంజలక్ష్మి గారు, వారు స్వాతంత్ర సమరయోధులు. గాంధీ గారి పిలుపు మేరకు వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలుకి వెళ్ళారు. 6 నెలలు గర్భవతిగా ఉండగా మా తాతయ్య గారు భీమవరం అప్పుడు సబ్ కలెక్టరేట్పై బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించి మన జాతీయ జెండాను ఎగరేస్తే వారిద్దరిని అరెస్ట్ చేశారు. నానమ్మ గారికి జైల్లో ఒక పాప పుట్టారు. మోడీ గారు భీమవరం వచ్చినప్పుడు 2022లో మా మేనత్త గారికి జైల్లో పుట్టిన ఆవిడకి సన్మానం చేశారు. ఇలాంటి కుటుంబాలు ఒక స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తుల్ని గౌరవిస్తే ఈ స్ఫూర్తిని కాపాడడానికి చాలామంది ముందుకు వస్తారు. అందుకని ఆవిడని సన్మానం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా ఆ కుటుంబాన్ని అభినందిస్తున్నా. వారసత్వాన్ని వదిలిపెట్టకుండా ఆవిడ కూడా ఈరోజు ఖాదీ సంతలో భాగస్వామ్యం అయిందంటే అభినందనలు, ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కేవీఐబి సంబంధించిన చైర్మన్ కేకే చౌదరి గారు, అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా కలవటం జరిగింది సార్. కేవీఐసి సంబంధించిన అంశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని అందరి కోరిక. తప్పనిసరిగా మీ నేతృత్వంలో మన రాష్ట్రంలో అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఖాదీ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ కూడా 100 సంవత్సరాల యొక్క చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూషన్స్. ఇప్పటికీ కూడా చెరకా మీదే వాళ్ళు నూలు ఒలికి ఆ యొక్క పిడకలు తయారు చేసి ఇవాళ వస్త్రాన్ని నేసే ఒక సాంప్రదాయం ఉంది. వాటికి తప్పనిసరిగా ప్రోత్సాహం రావాలి. మన ఆంధ్ర ప్రాంతం యొక్క ఎగుమతులు సుమారు 400 కోట్ల రూపాయలు, దేశవ్యాప్తంగా 17,000 కోట్ల రూపాయలు మనం ఎగుమతులు చేసుకుంటాం. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఖాదీ యొక్క సేల్స్ కేవలం ఎంత పెరిగిందంటే సుమారు 400% పెరిగింది సార్. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన ఖాదీ వస్త్రాలు, అలాగే హస్తకళలు మరింతగా ముందుకెళ్లే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ విధంగా జరుగుతుంది. అలాగే మన తెలుగు భాష సంబంధించిన వైభవాన్ని కూడా మనం మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీ అందరం కోరుకుంటాం. ఆ విధంగా మనవి అనుకున్న అన్ని అంశాలని కూడా ఆ గౌరవం వచ్చే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ సంబంధించిన ఒక ప్రత్యేక ప్రతిజ్ఞ చేయాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా మనందరం కలిసి ఆ ప్రతిజ్ఞ చేద్దాం. అందరినీ ఒకసారి లేచి నిలబడి
చేతులు ముందు పెట్టచ్చు. అందరూ చేతులు ముందు పెట్టి మీ పేరు మాట్లాడుకొని పివిఎన్ మాధవ్ అనే నేను భారతమాత సేవకై మరియు గౌరవార్థం ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా రోజువారీ జీవితంలో సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తుల్నే ఉపయోగిస్తాను. దిగుమతి చేసిన వస్తువుల బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను వెతుకుతాను. ఇంట్లోనూ పనిలోనూ సమాజంలోనూ భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను. మన దేశ అన్నదాతలకు మరియు చేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాను. యువతకు పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవర్చేలా ప్రేరణ కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను. కుటుంబ జీవితంలోనూ సామాజిక జీవితంలోనూ భారతీయ భాషలనే మాట్లాడుతాను. పర్యావరణంపై జాగరూకత కలిగి పర్యావరణ హితమైన మరియు స్వదేశీ ఉత్పత్తుల్నే వినియోగిస్తాను. అలాగే దేశ పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యతనిస్తాను. భారత్ మాతాకి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి మన కార్యక్రమానికి శోభ తెచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి ప్రత్యేకంగా సన్మానించదలుచుకున్నాం. మన యొక్క ఇంత అద్భుతమైన గొప్ప వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క భారతీయుడు ఖాదీ వస్త్రాలు కొనాలని పిలిపించిన నేపథ్యంలో మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఒక అడుగు ముందుకేసి ప్రతి జిల్లా కేంద్రంలోని ఖాదీ సంతలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క విజయవాడలో నిర్వహిస్తున్న ఖాదీ సంతకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అభివృద్ధికి మారుపేరైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారికి, పివి సింధు గారికి, కొల్కుపూడి శ్రీనివాస్ గారికి, అందరికీ వేదిక ముందున్నటువంటి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనగణమనతోని, సామూహిక జనగణమనతోని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे।